కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకి టీడీపీ తెరతీసింది. ఆర్కే రోజా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్. ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్. పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా పెద్దలు మరియు పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యుల సమక్షంలో నూతన పాలకవర్గం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ రోజు నూతన కమిటీని పెందుర్తి ఏరియాలో ఉన్న గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘంలతో పాటుగా నగరంలో ఉన్న గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెందుర్తి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చిట్టిబాబు పెందుర్తి ఏరియాలోని సుమారుగా 500 మంది గిరిజన ఉద్యోగులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారని, చాలా మంది ఏ సమస్య వచ్చినా కూడా ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారని, పెందుర్తి సంఘం ద్వారా కొంత మేరకు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు గతంలో పరిష్కరించామన్నారు. తమ కులస్తులు కుటుంబ సభ్యులు గిరిజన ప్రాంతం నుండి మైదాన ప్రాంతంకు వచ్చినప్పుడు సరైన భవనం లేక రోడ్డుపైనే ఉంటున్నారని, అలాంటి వారి కోసం ఒక భవనం కట్టడాలనుకున్నామని అన్నారు. అయితే తమకు గిరిజన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరుతూ అనేక మంది వక్తలు నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించారు. ఈరోజు పెందుర్తి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి సంఘం స్థాపించి 2021లో మేము సంఘాన్ని స్థాపించాం. పెందుర్తి ఏరియాలో ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి మరి పెందుర్తి పరిసర ప్రాంతాల్లో సుమారుగా 500 పైచిలుకు కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అలాగే మరి వివిధ ప్రైవేట్ సెక్టర్లలో కానీ వివిధ సంస్థలలో కానీ పనిచేస్తున్న వాళ్ళు కూడా సుమారుగా ఒక 500-600 కుటుంబాలు కూడా ఉన్నారు. ఓవరాల్గా ఒక 1000 కుటుంబాలు పెందుర్తి పరిసర ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలు ఉంది. ఈ కుటుంబాలన్నీ ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ సంఘం ద్వారా సభ్యులకు ఏ సమస్య వచ్చినా సరే మేమందరూ కోఆర్డినేట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. గతంలో కూడా ఈ సమస్యలు ఎన్నో సమస్యలు వచ్చాయి. పోలీస్ స్టేషన్ గొడవలు కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల గొడవలు కానీ, కేజీహెచ్లో ఆరోగ్యాలు బాగలేకపోతే కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు, హాస్పిటల్స్లో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే గతంలో కూడా ఒక ఏఎస్ఐకి యాక్సిడెంట్ అయితే కూడా మా సంఘం వెళ్ళి సిపి గారితో కలిసి ఆ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా ఆయన కోసం కాస్త పట్టించుకోకపోతే మేమే వెళ్ళి సిపి గారితో చెప్పి చేసాము. అలాంటి సమస్యలు ఏ వచ్చినా సరే మేము ముందుండి మా సభ్యుల కోసం మేము పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. అలాగే పెందుర్తి పరిసరాల ప్రాంతాల్లో ఇంతమంది ఉన్నా సరే మరి ఎక్కడ కూర్చోవడానికి కూడా ఒక షెల్టర్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఇన్ని కుటుంబాలు ఉన్న ప్రాంతంలో కంపల్సరీ మాకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ గిరిజన భవనంకి సంబంధించిన సైటు కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మేము మొన్ననే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశాము. తర్వాత లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేశాము. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా రిక్వెస్ట్ చేశాము. కాబట్టి మాకు కంపల్సరీ ఈ సైట్ ఇచ్చి మాకు ఈ కుటుంబాలు ఉండడానికి ఏదైనా ఒక మార్గం చూపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే చాలామంది మా గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల నుంచి ఈ విశాఖపట్నం వస్తారు. వచ్చిన తర్వాత పెందుర్తిలో ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఇక్కడ ఎగ్జామ్కి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఆ పిల్లలు ముందు రోజు నైట్ వస్తే కానీ మేము మార్నింగ్ మరి ఎగ్జామ్కి కూర్చోవడానికి అవ్వదు. ముందు రోజు వచ్చేస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి. ఈ పెందుర్తిలో కనీసం ప్రైవేట్ లాడ్జీలు కూడా లేదు, ఎవరి ఇళ్లలో కూడా లేని పరిస్థితి, బస్ స్టాపుల్లో పడుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మాకు ఇక్కడ గిరిజన భవనం ఇస్తే కంపల్సరీ మా ప్రాంతంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా మేము ఆశ్రమం కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మాకు ఈ సైట్ మాకు ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ మాకు ట్రైబల్కి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
గోదాముల నిర్మాణంతో పరిసర గ్రామాలకు వర్షాల సమయంలో ముంపు వాటిల్లే ప్రమాదం ఉంటూ గాజువాక సమీపంలో 68వ వార్డు మింది అకిరెడ్డిపాలెం పంచవటి టౌన్షిప్ ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాలకు ఆనుకుని భారీ గోదాములు నిర్మాణం జరగటమే కాకుండా వరద నీరు పోయే ప్రమాద కాలువలను మూసివేయటంపై మండిపడ్డారు. ఈ మేరకు వైసీపీ నేత గుడివాడ లతీష్ పార్టీలకు అతీతంగా నేతలందరినీ సమాయత్తం చేసి గోదాముల పరిసరాలను సంబంధిత అధికారులకు చూపించారు. గతంలో జింక్ పరిశ్రమ వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని, తీరా కంపెనీ మూసాక అంతా ఊపిరి పీల్చుకున్నామన్న సమయంలో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ పెట్రోలియం కోక్ నిల్వలు ఉంచేందుకు భారీగా గోదాములను నిర్మించారని, దీనిపై పోరాటం సాగిస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా గోదాములకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం కాలువలు ఉండాలని సూచించారు. ప్రజల్లో మరింత ఆందోళన రేగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు అనంతలక్ష్మి, యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆయా కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోదాముల పరిసరాలను పరిశీలించారు. ఫైనల్ గా పబ్లిక్ హియరింగ్ మనం కూర్చోబెట్టుకున్న తర్వాత అప్పుడు చెప్పండి గ్రామస్తులు ఒప్పించి చేయమన్నారు వాళ్ళంటే అదే కిందే కదా తిని కట్సాడు మంచి కదా ఇప్పుడు మేము ఉన్నాం కదా లేదమ్మా ఇప్పుడు మేము ఎదురుగా ఉన్నాం బాగా తీయండి రాకుండా చూడండి ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే ఆ పక్కనున్న గ్రామస్తుల అభిప్రాయం, ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత చేస్తే అది ప్రజలకి మంచిది, అటు పరిశ్రమలకి మంచిది. ఎందుకంటే పోర్టు వారు ఇక్కడ నిర్మాణం చేపడుతున్నప్పుడు గ్రామస్తులకి వ్యతిరేకంగా ఇక్కడ నిర్మాణం చేసేసి గ్రామస్తుల లైఫ్ తో అంటే జీవితాలతో ఆడుకునే విధంగా ఇక్కడ డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడా అది పూర్తిగా విష పదార్థాలతో వ్యర్థమైపోయిన దాంతో కప్పేస్తున్నారు. కాబట్టి ఈ రోజు గ్రామం అడ్డుకుంటే ఎలా ఉంటదంటే ఒక పరిశ్రమ కూడా రాకుండా ఉండేటట్టుగా అడ్డుకోగలం. కాకపోతే వాళ్ళతో ఈ రోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే మా గ్రామం యొక్క అభిప్రాయం సేకరించలేదు. ఈ రోజు విష పదార్థాలు వ్యర్థం అయితే ప్రజలకి దెబ్బతింటాది ఆరోగ్యం. కాబట్టి ఒక్కసారి పోర్టు వారి దృష్టికి తీసుకొచ్చే విధంగా మేము చెప్తున్నాము. మరలా గాని పనులు కూడా ఎప్పుడు చేస్తున్నారంటే పగలు అయితే చేయటం లేదండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే రాత్రిపూట పనులంతా కానిచ్చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ గా నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ పనులు అడ్డుకునే విధంగా కూడా గ్రామస్తులు ఎదురు తిరిగితే దీన్ని ఆపడం కూడా సాధ్యమని తెలియజేసుకుంటూ పోర్టు వారు మరొకసారి ఆలోచన చేపట్టాలి. కాబట్టి మా గ్రామానికి వ్యతిరేకంగానే ఈ నిర్మాణం కానీ చేపడితే గనక ఇక్కడ అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేసుకుంటున్నాం. గత 40 సంవత్సరాలుగా మా అకిరెడ్డిపాలెం కానివ్వండి, నింది గ్రామం కానివ్వండి పొల్యూషన్ తో చాలా ఇబ్బందులు పడి జింక్ వల్ల కానీ ఇటు డైరీ వల్ల కానీ చాలా పొల్యూషన్ ఇబ్బందులు పడి చాలా అనారోగ్య కారణంగా చాలా మంది చనిపోవడం జరిగింది. జింక్ ఏదో విధంగా అది మూసేయడం తర్వాత గ్రౌండ్ వాటర్ పాడైపోయింది, డైరీ వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ పాడైపోయింది. ఇవన్నీ తగ్గుతున్నాయరా అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు పోర్ట్ ఈ స్థలంలో ఈ శాన్వీరా కానివ్వండి, అక్కడ బ్రయన్ లారా కానీ ఇక్కడ ఒక కంపెనీకి ఈ పెట్రోలియం కోక్ అనే విష పదార్థం స్టోరేజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. దీనివల్ల వీళ్ళు ఇవ్వడంతో పాటు మా గ్రామాల నుంచి వెళ్ళే డ్రైన్ కూడా మూసివేసి దాని మీద గొడౌన్స్ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి ఏవి మేము జరగనివ్వకుండా అడ్డుకుంటామని అన్ని తెలియజేసుకుంటున్నాం. రానుల్లో కూడా ఈ గొడౌన్స్ ఇవ్వడంలో కూడా ఎలాంటి పర్మిషన్లు అంటే గ్రామాన్ని అభిప్రాయం అడగడం కానివ్వండి అలాంటివి ఏమి చేయకుండా ఇలాంటి డైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పూర్తి చేస్తుంది. కాబట్టి మేము దీన్ని అడ్డుకునే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీ నాయకులు వచ్చి దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రానున్న కాలంలో కూడా దీన్ని ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలకి రానున్న గోడౌన్లు కానీ ఏవి అనుమతి ఇవ్వకుండా మేము అడ్డుకుంటాం. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకూడదని కోర్టు కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటాం.
ల్యాండ్ పూర్తిగా పోర్టుకి సంబంధించింది కాబట్టి జీవీఎంసీకి ఎలాంటి సంబంధం లేదు. జీవీఎంసీకి మన డ్రైన్స్ వరకు వాళ్ళు ఫ్లో ఎట్టి డైవర్ట్ చేయాలనేది వాళ్ళకి అంతవరకు వాళ్ళకి సంబంధం ఉంది. కాబట్టి జీవీఎంసీకి ఎలాంటి పర్మిషన్లు ఉండవు. జీవీఎంసీ ల్యాండ్ బౌండరీస్ వరకు వాళ్ళు చూసుకుంటారు. దీనికి పూర్తి అథారిటీ మాత్రం పోర్టుకి. అదేవిధంగా మనకి గెయిల్ దగ్గర కూడా శిలానగర్ డ్రైన్ ఉంది, పెద్ద డ్రైన్ ఉంది, ఈ మధ్య కట్టారు. ఆ ఫ్లో మేఘాదగడ్ నుంచి వచ్చేది. దాన్ని ఇటువైపు వచ్చేటప్పటికి అది 2 feet 3 feet అయిపోయింది. ఎప్పుడైనా భారీ వరదలు వచ్చాయంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బందికరమైన, మన బుడమేరు చూసాం లాస్ట్ టైం అక్కడ. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుద్దని భయపడుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఆ డ్రైన్స్ కూడా ప్రాపర్గా సెట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తాను. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకి టీడీపీ తెరతీసింది. 7 నెలల్లో ప్రజలు అసహించుకున్నారని అర్థమై చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. కనీసం ఇకనైనా ఈసీ స్పందించి ఎన్నికల్లో కూటమి నేతల దురాగతాలపై చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే, మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతి కమిషన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. మీరే 4-5 వేల పేజీల నివేదిక ఉంది అన్నారు. మరి 1000 పేజీల నివేదికను ఉదయం 4 గంటలకు పెట్టి మళ్ళా 10 గంటలకు అసెంబ్లీ పెడితే 1000 పేజీలు శాసనసభ్యులు ఎట్లా చదువుతారు, ఎట్లా చర్చిస్తారు?
చదవకుండానే చర్చను మమ అనిపించి అసెంబ్లీలో మీకు ఎంత ప్రేమ ఉంది 7 తారీఖు 6 తారీఖు తీసుకొచ్చినాం, 5 తీసుకొచ్చినాం, 5 తారీఖు 4 తీసుకొచ్చినాం, 4 తారీఖు నాడు పెట్టి క్యాబినెట్ ఆమోదం చెప్పినాం, అయిపోయింది అనేటట్లు చేయడంలో అంతర్యం ఏముంది అని అడుగుతా ఉన్నాం మేము. పచ్చి అబద్ధం. ఈనాడు టెక్నాలజీ ఉంది, ఈసీఎల్ కంపెనీలు ఉన్నాయి, కంప్యూటర్ చాలా ఉన్నాయి, ల్యాప్టాప్లు చిన్న ట్యాబ్లు ఉన్నాయి. మీరు ట్యాబ్లు ఇచ్చి టీచర్లకు మొత్తం తెలుసు, చదువుకున్న వాళ్ళతో చేయించిన అంటారు కదా, మీరు ట్యాబ్లు ఇచ్చి ట్యాబ్ ద్వారా సేకరించి ఇమ్మీడియట్గా సేకరించినటువంటి డాటా క్షణాల మీద సర్వర్కి వచ్చేటట్టు చేసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం మీకున్నా కాయిదాలు ఇచ్చి కొన్ని ప్లేస్లలో ఏమి నింపనిక సౌరాలలో కూడా పంపించి ప్రైవేటులను పంపించి ఆయాలను పంపించి మీరు అడావుడి చేసి తప్పుల తడక అక్కడ ఎవరు సర్వే చేయకపోయినా చేసినట్లు మీరు అడావుడి చేసి ఇలా మరొకసారి బీసీలను మోసం చేయడానికి ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కుట్ర. మీరు జరగబోయేది మేము చెప్తాం. మీరు ఏం చేస్తారంటే అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఇగో సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాము, ఇగో సుప్రీంకోర్టులో ఇట్లా అడ్డంకులు ఉన్నాయి, చేయనీకి రాదు, సుప్రీంకోర్టులో 50% మించొద్దని చెప్పింది కనుక మేము చేసినాం, ఇక కేంద్రం మీద దొబ్బేస్తాం అని అనుకుంటున్నాం. ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయడంలో మీరు బీజేపీ సహకారం తీసుకొని ఏం చేస్తారో తెలియదు. చాలా అంశాల్లో ఢిల్లీకి పోతున్నారు. ఇప్పటికీ నెలకు 3 సార్లు పోయి ఇచ్చిండ్రు, 100 సార్లు ఏం పోయినరంట. మరి ఎన్నిసార్లు పోయినరు మరి అందరూ? ముఖ్యమంత్రి గారే 40 సార్లు 30 సార్లు అన్నారు. మరి మంత్రులు ముఖ్యమంత్రులు చాలామంది పోతున్నారు, కేంద్రంలో మంత్రులను కలుస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారో? మాకు కావాల్సింది 42% రిజర్వేషన్, మాకు కావాల్సింది సరైనటువంటి నివేదిక. అడావుడి చేసి ప్రజలను మోసం చేయొద్దు. దయచేసి బీసీలు ఎవరైతే అక్కడ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే ప్రభుత్వం వల్ల ప్రజలల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని బాధలు పడుతున్నారో. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిలికి పడుతున్నది. అంత గొప్పగా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలంతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడుతున్నారు. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. రేపో మాపో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుకోవాలా, మరి ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే ఆలోచన చేస్తూ కాంగ్రెస్ పార్టీ మొన్న నిన్న ఈరోజు బడ్జెట్ మీదనే అన్ని జిల్లాలలో ధర్నా చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. అసలు ఏమన్నా మీకు ఇంకింతగానం ఏమైనా ఉన్నదా, తెలివేమన్నా ఉన్నదా? బడ్జెట్ ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ప్రవేశపెడతారు, ఏ రకమైనటువంటి పద్ధతులు వస్తాయి, ఏ రకంగా బడ్జెట్ దాని యొక్క విధానం ఉంటుంది అనేది ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమన్నా సోయుండి మాట్లాడుతున్నారా అనేది మాకు అనుమానం వస్తున్నది. గొప్పగా మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ రాష్ట్రం పేరు లేదు, తెలంగాణ రాష్ట్రం పేరు లేదు అని ఏదో మసిబూసి మారడికాయ చేసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పేర్లు ప్రస్తావించిర్రా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు కేటాయిస్తున్నామని చెప్పినరా? మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి.
ఈరోజు దేశ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత గొప్పగా బడ్జెట్ లేదు. సామాన్య ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఉన్నది, ప్రతి ఒక్క సెక్టార్ని ఆదుకునే విధంగా ఉన్నది అని ప్రజలంతా ముక్త కంఠంతో మేధావులంతా కూడా మాట్లాడితే ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చారు కదా, మీరు 6 గ్యారంటీల పేరు చెప్పి ఆ 6 గ్యారంటీలు మీరు ఎట్లా అమలు చేస్తారో ముందు అమలు చేసే ప్రయత్నం చేయండి. 14 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ప్రత్యేకంగా రేపు శాసనసభ సమావేశం పెట్టి బీసీలను ఏ రకంగా మోసం చేయబోతున్నారో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియదా మీకు? కామారెడ్డి డిక్లరేషన్లో ఈరోజు 42% ఇస్తాం, మా పార్టీ అధికారంలోకి రావడమే ఆలస్యం. ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్కారాలు. నిన్న ఢిల్లీలో బీజేపీ పార్టీకి ఎన్డీఏకి ఎందుకు ఓట్లేయాలో చెప్పడానికి వచ్చాను. ఢిల్లీ మన రాజధాని, మన అందరి ఆత్మ గౌరవం. ప్రపంచం మొత్తం భారతదేశానికి వస్తే మొట్టమొదటి వచ్చే ఢిల్లీకే వస్తారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది. అలాంటి ఢిల్లీ ఈ 10 సంవత్సరాలు ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ మోడల్తో ఢిల్లీ సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. అది వెదర్ పొల్యూషన్ కానీ, పొలిటికల్ పొల్యూషన్ కానీ. మనం చేసే పనులు ఫలితాలు ఇవ్వకపోతే బెటర్ వే ప్రజల్ని పొల్యూట్ చేసేయడం, అన్నీ అవి ఇవి చెప్పేసి. ఢిల్లీలో మీరు చూస్తే, గల్లీలో చూస్తే మురికి నీరు పోయే పైప్ లైన్లు, మంచినీరు పోయే పైప్ లైన్లు 2 కలిసిపోయి కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఢిల్లీలో ఎక్కడ చూసినా అశుభ్రమైన ఇది ఉంది. యమున టోటలీ పొల్యూట్ అయిపోయింది. ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా భరించరాని స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి. ఢిల్లీకి ఎవడు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేరు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎంపవర్మెంట్కి కూడా నాంది పలికారు. ఈ బడ్జెట్ కూడా 2025-26 ఆ దిశగా ముందుకు పోతున్నాయి. వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ. నరేంద్ర మోడీ హ్యాస్ ప్రమోటెడ్ ఇండియా. చాలా బాగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసుకు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది. గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. అవి 2 కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ. అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకి టీడీపీ తెర తీసింది. ఆర్కే రోజా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్. ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.